సినిమా హీరో శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆయన మాట్లాడిన మాటల్లో తప్పే ఉందండి. ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకోండమ్మా, అందంగా కనబడతారు, అసలు చీరకు మించిన అందం ఇంకొకటి లేదు, మీరు ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారనంటే, బయటకు వెళ్ళారు అని అంటే మీకే ఇబ్బంది. మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి, ఆడవాళ్ళు మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని చక్కగా ఇంత పద్ధతిగా చెప్తే అది కొంతమంది ఆడవాళ్ళకి నచ్చలేదు. కాకుల్లాగా మీద పడిపోతున్నారు. మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా డ్రెస్ బాగోలేదు అనుకోండి, మన నాన్న కానీ మన అన్నయ్య కానీ మన మావయ్యో మన బాబాయ్యో ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు, అమ్మ డ్రెస్ బాగోలేదు వేరేది వేసుకో అని చెప్తారు. దాన్ని కూడా మనం తప్పు పడతామా? వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిడతావా? మరి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారు. కొంతమంది అంటున్నారు, మా శరీరం మా ఇష్టం, మా ఫుడ్ మాకు నచ్చినట్టు మేము తింటాము, మీరెవరు చెప్పడానికి, మీరు చెప్పుకుంటే చెప్పుకోండి, మీ మైండ్ సెట్ సరిగ్గా లేదేమో, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు అని అన్నట్టు ఇలా మొండిగా మాట్లాడుతున్నారు. ఎదిగిన పిల్లల దగ్గర పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లోనూ బీచ్ల్లోనూ బిగినీలు వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఆ కింద కామెంట్లు చూడాలి. వెతుకుదామనంటే ఒక్క మంచి కామెంట్ కూడా దొరకదు. జనాల దృష్టిలో మీ ప్రవర్తన ఎలా ఉందనేది అక్కడే అర్థమైపోతుంది. మన డ్రెస్సును చూసే ఎవరైనా ఎంత పద్ధతైన వాళ్ళు అనేది కూడా కరెక్ట్గా చెప్తారు. ఇంతకుముందు కూడా గరికపాటి గారు ఇలాగే ఆడపిల్లల డ్రెస్సుల గురించి చెప్తే ఆయన ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. పద్ధతిగా ఉండండి అమ్మా ఆడపిల్లలు, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని టీషర్ట్ల మీద వాటి మీద కిస్మీలు అంటూ ఇవి ఐ లవ్ యూలు అంటూ ఇలాంటి బొమ్మలు పెట్టుకుని వేసుకున్నారని అంటే చూసేవాడికి ఇదిగా కనబడుతుంది, ఎందుకు అలాంటివి వేసుకోవడం అని ఈ మాట చెప్పినందుకు కూడా ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. పైగా విచిత్రమైన మాట ఏంటంటే దీనికి మహిళా కమిషనర్ గారు స్పందించడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం, మీరు ఒకసారి రావాలని చెప్పడం. ఆవిడ కూడా ఒక మహిళ అయ్యుండి ఆయన అన్న మాటల్లో ఏం తప్పు కనబడిందో అర్థం కాలేదు. గతంలో కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు, సామాన్లు అంటూ ఇదనంటూ వీడియోలు ట్రోల్ అయ్యాయి. మరి అవి ఎందుకు ట్రోల్ అయ్యాయి చెప్పండి? అప్పుడు ఆ పదాన్ని కూడా మీరు ఖండించాలి కదా. ఇప్పుడు ఈయన వచ్చే స్టేజ్ మీదకి ఎవరు అన్న పదాన్ని ఇండైరెక్ట్లో ఈ రకంగా చెప్తే బాగుంటుందని చెప్పిన దానికి, ఆ ఫ్లోలో ఆ మాట మాట్లాడిన దానికి ఆయన్ని ఈరోజు తప్పుపడుతున్నారు. కానీ ఇన్స్టాలో చూడాలి ఇలాంటి మాటలు ఎన్ని వస్తాయో, కానీ వాటి గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు. ఆడవాళ్ళని ఎన్నన్నా సరే వాటి గురించి ఎవరూ మాట్లాడరు. దేశానికి సంబంధించినవి ఎన్ని జరిగినా సరే వాటి గురించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడారంటే మూల మూలన ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్తుంటే అది తప్పు అనిపించింది. ఈ రోజున ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా తయారయ్యారంటే, పలానా హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకుంది అది బాగుంది, అగో టీవీ షోలో ఆ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుంది, నాకు అలాంటి డ్రెస్సే కావాలి, కొంటవా చేస్తామని చెప్పేసి ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు పట్టుకుని పీడిస్తున్నారు. హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంటే అదే డ్రెస్ తోటి వీళ్ళు రీల్స్ చేసి ఇన్స్టాల్లో పెడుతున్నారు. మీరు వేసుకునే బట్టల వల్ల ఆ ప్రభావం పిల్లలపైన ఎంత ఇదిగా కనబడుతుందో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? మనం ఒక సెలబ్రిటీలు అని అన్నప్పుడు సొసైటీకి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి తప్ప మన వల్ల 10 మంది చెడిపోకూడదు. అసలు మనం చేసే పని జనాలకు నచ్చుతుందో లేదా అన్నది కూడా కొంచెం గమనించుకోవాలి. ఈ రోజున పిల్లలు ఎలా తయారయ్యారండి? ఇంతకుముందు కాలంలో చిన్న డ్రెస్ చిరిగిందనంటే ఈ డ్రెస్ వద్దు చిరిగిపోయిందని పక్కగా తీసి పాడేసేవారు. కానీ ఈ రోజున ఎన్ని కన్నాలుంటే అన్ని వేలు పెట్టి డ్రెస్సుని కొనుక్కొని ఈ రోజున వేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి రోడ్ల మీద కానీ రెస్టారెంట్లో కానీ చూస్తే గుడ్డ పీలికలు అనమాట, ఒంటి మీద ఏమీ ఉండవు, ఇంతే ఉంటుంది. ఆ డ్రెస్ వేలల్లో పెట్టుకొని అక్కడ అందరి ముందు చూపిస్తూ కూర్చుంటారు. దీనికి డబ్బులు లేవా ఇలాంటి డ్రెస్ వేసుకుందని మనం తిట్టుకుంటాం. ఎందుకనంటే ఆ డ్రెస్ని చూసి మనం ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి ఎక్కడ సిగ్గు అనేది ఉండదు. మన పక్కన నాన్న ఉన్నా అన్నయ్య ఉన్నా వాళ్ళ ముందర వాళ్ళని చూడలేక మనం సిగ్గుపడి చచ్చిపోయే పరిస్థితి అనమాట. ఈ రోజున టీవీ షోలు కూడా కుటుంబం అంతా కూర్చొని చూసే విధంగా ఉందా అండి? ఎలాంటి డ్రెస్సులు వేసుకొని చూపెడుతున్నారు, అంత దరిద్రంగా తయారయ్యారు. ఇంతకు ముందు సినిమాలు చూడండి, సావిత్రి గారు కానీ జయసుధ గారు కానీ శారదా గారు, సౌందర్య, ఇలాంటి వాళ్ళని లెక్క పెట్టుకుంటే చాలా మంది ఉన్నారు. అందరూ కూడా చీరలు కట్టుకుని చక్కగా పద్ధతిగా నటించి పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు, మంచి పేరుని సంపాదించుకున్నారు. కానీ ఈ రోజున ఒంటి మీద ఎంత చిన్న పొట్టి బట్టలు ఉంటే అంత గొప్ప పేరు వస్తుందని ఏ డైరెక్టర్లు ఏం చెప్పినా కూడా వీళ్ళు కూడా అన్నిటికీ ఓకే అంటున్నారు. ఇంతకుముందు సినిమాలు కూడా 100 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి కదా, మరి మీరెందుకు ఎంత పొట్టి బట్టలు వేసుకుంటారు? ఇప్పుడు డైరెక్టర్లు ఏది చెప్తే మేము అది చేయాలి, అది మా వృత్తి, మేము చెయ్యకపోతే వాళ్ళు డైరెక్టర్లు ఊరుకోరా అని చెప్తున్నారు. డైరెక్టర్లకు మీరే చెప్పాలి. అందరు హీరోయిన్స్ కలిసి మీ సినిమా వాళ్ళు డైరెక్టర్లకు చెప్పాలి, మేము అలాంటి బట్టలు వేసుకోమండి, మేము ఇలా అయితేనే వేసుకుంటాము, మరి దానికి తగ్గట్టే మీరు తీయండి సినిమా అని అంటే చచ్చినట్టు వాళ్ళు కూడా అదే సినిమాలు తీస్తారు. మీరే ఊరికి ముందు వెళ్ళి గుడ్డలు విప్పుకొని మేము ఏ డ్రెస్ అయినా వేసుకుంటాం, మేము అన్నిటికీ ఓకే అని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించుకోవడానికి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కోట్లు సంపాదించుకో. ఆడవాళ్ళు అని అన్నప్పుడు అన్నిటికీ కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది.
ఈ రోజునంటే మీరు డబ్బు సంపాదించి పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు, కానీ మీరు కూడా మామూలు మిడిల్ క్లాస్ ఇంట్లోంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పటికీ కూడా మీ ఇంట్లో మీ అమ్మా నాన్న చెప్పే ఉంటారు, కానీ మీరు పట్టించుకోరు. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే లేదు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం నేను సంపాదించుకోవాలని ఇలాంటి డైలాగులు కొట్టి మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని మీ డబ్బును మీరు సంపాదించుకుంటున్నారు. మనం ఇలా చేస్తే రేపొద్దున పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు కదా అని ఇంత కూడా ఆలోచన లేదు. ఎదిగిన పిల్లలు ఉన్నారని లేదు, నలుగురు చూస్తున్నారని లేదు. ఒక పూజ దగ్గర కూర్చున్నా సరే సగం చీర కట్టుకున్నా మొత్తం వెనకాల ముందర అన్నీ చూపించేస్తూనే ఉంటారు. మరి అవేం వ్రతాలు, అవేం పూజలు, భగవంతుడు ఎక్కడ బట్టలు వేసుకోవద్దని అన్నాడో దానికి కూడా ఎన్నెన్ని కామెంట్లు వస్తాయో. నిజంగా కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోతుంది అనమాట. చక్కగా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక చీర కట్టుకుని ఒక ఫోటో పెట్టారనుకోండి, దాని పక్కనే ఒక బిగినీనో ఒక పొట్టి బట్టలో వేసుకుని ఒక ఫోటో పెట్టారనుకోండి, దానికి ఎలాంటి కామెంట్లు వచ్చాయి, దీనికి ఎలాంటి కామెంట్లు వచ్చాయని చూసుకున్నారనుకోండి, మీ గురించి మీకే అర్థమైపోతుంది కదా. జనాలు ఏది ఇష్టపడుతున్నారో దానికి తగ్గట్టుగా మీరు నటిస్తే బాగుంటుంది, కానీ జనాలు తిట్టే డ్రెస్సులనే మీరు ఇంకా వేసుకుని జనాలు రెచ్చగొడుతుంటే ఏమైపోతారు చెప్పండి. సోషల్ మీడియాలో మేము ఇంకా ట్రోల్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా బాగా చెప్పుకోవాలని ఇంకా 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 పొట్టి బట్టలు వేసుకుని జనాలను రెచ్చగొడుతున్నారు. చక్కగా చీర కట్టుకుంటేనే లక్ష్మీదేవుల్లాగా ఉంటారని చెప్పారు. ఇదే మాట మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. తప్పేముంది అందులోనూ? మొత్తం ట్రోల్ చేసేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి ఆయన్ని సారీ చెప్పించేదాకా మాత్రం వదలలేరు. ఎంత దారుణం అండి. అంటే ఈ రోజున ఆడవాళ్ళ గురించి ఒక స్టేజ్ పైన ఒక మంచి మాట చెప్పాలన్నా సరే భయపడే పరిస్థితికి వచ్చేసింది అనమాట. ఆడవాళ్ళు ఎన్ని వేషాలు వేసినా కూడా ఎవరు కూడా ఏమీ అనకూడదు. వాళ్ళని మెచ్చుకోవాలి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి, మేము ఇలాగే గుడ్డలు విప్పుకుని రోడ్ల మీద తిరుగుతామని అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ చెప్తున్నారు మాకు నచ్చిన ఫుడ్ తింటాం, మాకు నచ్చిన గుడ్డ కట్టుకుంటామని మాట్లాడుతున్నారు. చూడండి, మనం ఇంట్లో కూర్చుని పచ్చడి మెతుకులు తిన్నా అది ఎవరికి కనిపించదు, కానీ బట్టలు లేకుండా రోడ్డు మీదకి వచ్చారు అనుకోండి, చూసిన వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. ఎంత లేని వాళ్ళైనా సరే అంత గుడ్డలిప్పుకుని రోడ్డు మీదకి మాత్రం రారు, పద్ధతిగానే ఉంటారు. మీకు అన్నేసి కోట్లు సంపాదించుకుని అన్ని డబ్బులుండి కూడా ఇలా బట్టలు లేకుండా బతుకుతున్నారని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. మీరు చేసే పద్ధతి బాగోలేదమ్మా, చక్కగా నిండుగా బట్టలు వేసుకోండి, మీకు గౌరవం దొరుకుతుందని చెప్పడం కూడా ఈ రోజున తప్పు అయిపోయింది. మొన్న కూడా ఒక సెలబ్రిటీ ఎవరో షాప్ ఓపెనింగ్కో దేనికో వెళ్ళింది. ఆ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంది. మొత్తం కూరగాయంగా అందరూ కూడా సెల్ఫీల కోసం, ఆ అమ్మాయిని టచ్ చేయడం కోసం ఎకిలిగా అందరూ కలిసి ఆ అమ్మాయి మీద పడ్డారు. ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందండి. ఇప్పుడు సినిమాలో అంటే ఆ క్యారెక్టర్ని బట్టి నటించింది, డైరెక్టర్ చెప్పారు కాబట్టి తప్పదు, వేసుకుంది. కానీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా అవేం బట్టలు, చక్కగా అందంగా ఒక చీర కట్టుకుని రావచ్చుగా. లేదు అని అంటే నిండుగా వేసుకునే బట్టలు చాలా ఉన్నాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు కదా. కావాలని ఇలాంటి పొట్టి బట్టలు వేసుకొని జనాల్లోకి వస్తారు. ఈ జనాలందరూ రెచ్చిపోయి ఈ పోక్రీ గ్యాంగ్ అందరూ కూడా వాళ్ళ మీద పడేలాగా చేసుకుంటారు. ఇంతకుముందు పాత సినిమాల్లో కూడా సౌందర్య గారు ఎంత చక్కగా మంచి బట్టలు వేసుకునేవారండి. వాళ్ళు మంచి మంచి స్టార్లు అయ్యారు కదా. ఎక్కడో దాకా ఎందుకు, మీ అందరూ యాంకర్లే కదా. ఆ సుమ గారు కూడా చూడండి, ఎప్పుడు చీర కట్టుకునే మనకు కనబడుతూ ఉంటారు. ఏదైనా ఈవెంట్లో మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కూడా పద్ధతిగా ఒళ్ళంతా కప్పుకునే విధంగా ఉంటాయి. ఆవిడతో పని చేస్తున్నారు, ఆవిడని చూస్తున్నారు రోజు కూడా. అయినా సరే మీలో మార్పు రాలేదని అంటే ఇంకేం చెప్పాలి. మరి ఆవిడ కూడా ఒక పెద్ద స్టార్ అయ్యింది కదా. ఆవిడ దగ్గర ఉన్నదేంటి, మీ దగ్గర లేనిదేంటి? వీటిని రెండింటినీ పోల్చుకున్నారని అంటే మీలో ఏం లోపం అనేది మీకే అర్థమైపోతుంది. శివాజీ గారు అని అన్నమాట కొంతమందికి ఎవరికి పొడుచుకొచ్చిందంటే ఆ పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళకి ఈ మాటను పొడుచుకొచ్చింది. నన్నే అన్నారని అన్నట్టు, గుమ్మడికాయలు దొంగ ఎవరని అంటే భుజాలు తనుకున్నట్టు ఆ పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళే బయటకు వచ్చి ఈయన మీద కాకుల్లాగా పడిపోతున్నారనమాట. అది మామూలుగా అందరినీ ఉద్దేశించి అన్నారు, ఒక సినిమా వాళ్ళనని బయట వాళ్ళని ఇలా కాదు, ఆడపిల్లలు ఇలా ఉంటే చక్కగా ఉంటుందమ్మా అని. అగో ఆ స్టేజ్ పైన ఒక అమ్మాయి చీర కట్టుకుని వచ్చింది, హీరోయిన్. అమ్మ చక్కగా లక్ష్మీదేవిలాగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అమ్మ చీర కట్టుకుని అన్నారు. అంటే ఆ చీరకున్న అందాన్ని ఆయన చెప్పారు కదా. అసలు మన చీరలో ఉన్న అందం ఏంటనేది వర్ణించాలని అంటే అది పెద్ద మహాకవులే మన చీర గురించి వర్ణించారు ఒకప్పుడు. అవన్నీ మనందరికీ తెలుసు. అయినా సరే కావాలని పొట్టి బట్టలు వేసుకుని జనాలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటారనమాట. ఎంత చెప్పినా ఇలాంటి ఆడవాళ్ళలో మార్పు అనేది రాదు. ఇంకా వాళ్ళు అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు, పిల్లలు కూడా అడుగుతారు. కానీ ఆ విషయాలు ఏంటంటే బయటికి రావు. నీకెంత, నీ ఇష్టం ఏంటి, ఇది నా సంపాదన, నేను సంపాదించుకుంటాను, నీకు ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే మానే, ఇది నా ఇష్టం అని అన్నట్టు ఈ రకంగా మొండిగా చెప్తారనమాట. మొగుడైనా కానీ తల్లిదండ్రులైనా పిల్లలైనా ఏం చేస్తారు, ఇంకా పురుషుని వదులుకోలేరు కదా. ఇంకా సరే నీ ఇష్టం వచ్చినట్టు జాబ్ అని వదిలేస్తారనమాట. అది కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు వద్దు అనే చెప్తారు. అత్త మామైనా తల్లిదండ్రులైనా చెప్తారు, అమ్మ నువ్వు ఇలా వేసుకోవడం వల్ల పరుగు పోతుందమ్మా, పద్ధతి కాదు, చక్కగా ఉండని చెప్తారు. కానీ వీళ్ళు వినరు. మా ఇష్టం అన్నట్టు ఇప్పుడు మనకు ఎలా సమాధానం చెప్తున్నారో వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్తారు. ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఏమీ చేయలేక ఇంకా వదిలేస్తారనమాట.
అది పరిస్థితి. ఈ రోజున ఎలా అయిపోయిందనంటే ఆడవాళ్ళ గురించి ఏదైనా ఒక మంచి మాట చెప్పాలనంటే భయపడే పరిస్థితికి వచ్చేసింది. చివరికి లాస్ట్కి ఈ సెలబ్రిటీలు అందరూ కాకుల్లాగా ఆయన మీద పడిపోయి సారీ చెప్పే పరిస్థితికి తీసుకొచ్చేసారు. ఆయన అంత సారీ చెప్పి అంత తప్పు ఏం చేశారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి చెప్పినట్టే మనకు కూడా చెప్పారు. తప్ప అది ఆయన మాట్లాడిన మాటకి 99% అందరూ కూడా సూపర్గా మాట్లాడారు. 100% కరెక్ట్ శివాజీ గారు చెప్పిందని మాట్లాడుతున్నారు. ఎక్కడో కొంతమంది ఉంటారు చూసారా, 10 మంది వాళ్ళు అనమాట ఇప్పుడు కాకుల్లాగా మీద పడిపోయి పొడి చేస్తున్నారు. అంటే మన సొసైటీ ఎంత తగులడిపోయినా సరే ఎవరికి పట్టింపు లేదనమాట. ఎవరు కూడా ఒక మంచి మాటని చెప్పకూడదు, అందులోని ఆడవాళ్ళ గురించి అసలు చెప్పకూడదు. కరికపాటి గారు లాంటి ఆయన్నే పెద్ద ట్రోల్ చేసేసారు. ఆడపిల్లలమ్మ పద్ధతిగా ఉండండి అని అడిగితే చూడండి ఎంత దారుణంగా తయారైపోతుంది సొసైటీ. భారతీయ మహిళలు అని అన్నప్పుడు మనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? విదేశాల్లో వచ్చిన మహిళలు టూరిస్టుల కింద వచ్చిన వాళ్ళు కూడా చక్కగా మన చీర అంటే ఇష్టపడతారు. మన చీర కావాలని కట్టించుకుని వాళ్ళ సరదాలను తీర్చుకుంటూ ఉంటారు. మనమేమో మనకున్న సాంప్రదాయాలను వదిలేసుకుంటున్నాం. అదనమాట విచిత్రం. చూడండి, మీరు ఎంత సెలబ్రిటీలైనా సరే సొసైటీకి మనం ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి తప్ప ఇలా మేము మొండిగా మా శరీరం మా ఇష్టం, మా తిండి మేము తింటాం, మీకు సంబంధం ఏంటి, మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని ఇలా మొండిగా మాత్రం మాట్లాడకండి. మీరు సొసైటీలో ఉన్నారు, మిమ్మల్ని 10 మంది మెచ్చుకుంటున్నారని అంటే ఈ జనాలు మెచ్చుకోబట్టే కదా మీరు ఈ రోజున ఇంత స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. శివాజీ గారు మాట్లాడిన మాట 100కి 100% కూడా కరెక్ట్. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆయన చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. శివాజీ గారు మాట్లాడిన మాటలకే మేమైతే సపోర్ట్ చేస్తాము. ఎవరికి తప్పు అనిపించినా ఎవరికి ఒప్పు అనిపించినా ఇది మాత్రం నిజం. ఎందుకనంటే ప్రతి కుటుంబంలోనూ ప్రతి తల్లిదండ్రులు కూడా ఏ ఆడపిల్లకైనా సరే ఇదే మాట చెప్తారు.